ఇక తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి సభా ప్రాంగణం నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేష్ అందిస్తారు. కామేష్, చెప్పండి, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు? సింధు, చూసుకుంటే కనుక ఈ రోజు అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్ గ్రామానికి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరి కొద్దిసేపులో రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పి దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఇంచుమించుగా ఉదయం 9:20 అయితే మాత్రం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం 10 గంటలకు చేరుకుంటారు. 10 నిమిషాలకి అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 10:50కి అయితే మాత్రం 10:50కి అయితే మాత్రం నిడదవోలు ఏదైతే ఉందో హెలీప్యాడ్కి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా ఈ టూర్ అయితే సాగనుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం 10 గంటలకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కొన్ని ఇనాగ్రేషన్స్ అయితే మాత్రం ఈ పెరవల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ రాక్ కోసం స్టేజెస్ అన్ని కూడా సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఇంకా 2 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా మొత్తం మొత్తం అంతా పబ్లిక్ అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో కూడా మాట్లాడేందుకు జన సైనికులందరూ కూడా అప్పుడే ఇంకా 2 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా వారంతా కూడా సభాస్థలానికి అయితే చేరుకున్నారు. ఏంటి మీ అభిమాన నాయకుడిని చూడడానికి ముందుకు వచ్చేసారు మీరు? ఆ నాయకుడు ఎప్పుడు వస్తాను త్వర పోరాటంతో ముందే వద్దున లేచి వేగంగా వచ్చామటండి. ఆయన కోసం రాక చూస్తున్నామట. ఎప్పుడు వస్తారు ఏంటని చెప్పి దేవుడిని చూస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు సినిమాల తర్వాత రాజకీయాల్లో కాదు, రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా ఉంది మీ నాయకుడు పరిపాలన? నాయకుడి పరిపాలన అయితే చాలా బాగా చేశారండి. చాలా ఎక్సలెంట్. అనుకునే దానికన్నా ఎక్కువ బాగా చేస్తున్నారని మా నమ్మకం అదండి. ఉదయం 5 గంటల నుంచి కూడా మొత్తం స్టేడియం మొత్తం కూడా మీ జన సైనికులతో నిండుతోంది. మొత్తం 5 గంటలు కాదు కానీ మేము మొత్తం 3 రోజులు ఎక్కడి నుంచి ఉన్నాం. 5 గంటలు కాదు 3 రోజులు ఎక్కడే తిరుగుతాం. ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఆరాధన మేము అందరం చూస్తున్నాం. మీ నాయకుడు రాక కోసం 3 రోజుల నుంచి ఎక్కడే ఉండిపోయారు? ఎక్కడే ఉంటున్నామండి. ఎనీ టైం వర్క్ కూడా మేమే చేస్తాం, సాయం చేస్తున్నాం కూడా. పోలీసు వారికి అందరూ కూడా సహకరించి మొత్తం అందరూ మేము హెల్ప్ చేస్తున్నాం అంటే. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది కాకరపురం అండి. కాకరపురం పెరల మండలం అండి మాది. ఇక్కడ మా చుట్టుపక్కల ఇది పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మీ నాయకుడిని చూడడం ఎలా ఉంది? చూసి ఇదివరకు అయితే కనుక వేరేలా ఉండేది, అధికారంలో వచ్చిన తర్వాత చూడడం ఇంకా ఎక్సైట్మెంట్గా ఉందండి మాకు. ఎలా ఉందమ్మా? బాగుందండి. ప్రస్తుతం మీ నాయకుడు ఏం చెప్తాడు? ఏం చెప్పినా సరే ప్రజలు మంచి చేస్తారని మాకు నమ్మకం అండి. ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా బాగా చేస్తాడండి. ప్రస్తుతం ఉదయం 10:50 నుంచి అయితే మాత్రం ఇక్కడ మీటింగ్ సభా స్థలానికి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని మొత్తం ఆయన అధికార లాంఛనాలన్నీ సిద్ధం చేశారని చెప్పి దీనికి సంబంధించి మొత్తం మీద కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం హెలిప్యాడ్. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగబోయే హెలిప్యాడ్ సభకి పక్కనే సంబంధించిన సభకి పక్కనే హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేశారు. నేరుగా హెలికాప్టర్ దిగి నేరుగా ఇదే సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే మొత్తం ఒక్కొక్కరుగా సభా ప్రాంగణానికి అయితే ఒక్కొక్కరుగా చేరుకుంటే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజల చిరకాలపు వాంఛ నెరవేరే దిశకైతే మాత్రం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. 3,050 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అయితే మాత్రం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మరి కొద్దిసేపట్లో ఇదే సభా ప్రాంగణం నుంచి అయితే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. అధునాతన సాంకేతికతో కూడిన గోదావరి జలాలను శుద్ధి చేసి ఇంటింటికి తాగునీరు పంపిణీ చేసే బృహత్కర కార్యక్రమానికి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో శ్రీకారం చుట్టున్నారు. తద్వారా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, బీఆర్ అంబేద్కర్, కోనసీమ తదితర 5 జిల్లాలు, 23 నియోజకవర్గాలు, 66 మండలాలు, 67.82 లక్షల మందికి ఈ వాటర్ అయితే మాత్రం సప్లై ఇవ్వడానికి ఈ టెక్నాలజీని అయితే వాడనున్నట్టు తెలుస్తుంది. మొత్తం 1650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా 1400 కోట్లతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల తాగునీరు సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ ప్రాజెక్టు ద్వారా అయితే లభించనుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జలజీవన మిషన్ ద్వారా నిధులు ఈ 2 దశల్లో నిర్మాణ పనులు పూర్తి ప్రణాళికనైతే మాత్రం అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జనసేన వీర మహిళలు ఒక్కొక్కరుగా కూడా మీటింగ్కి అయితే హాజరవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద 2 ఏళ్ల కాలంలో వాటర్ గ్రిడ్ దీనికి సంబంధించి 2 ఏళ్లలో ఈ వాటర్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని చెప్పేసి ఇంజనీర్లు అయితే మాత్రం అధికారిక అంచనా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే మాత్రం ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇటు పోలీస్, అది రెవెన్యూ, అదేవిధంగా ఫైర్ మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని కూడా నిన్నటి నుంచి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అధికార ఏర్పాట్లన్నీ చేశారని చెప్పచ్చు. మరి కొద్దిసేపట్లో
3,050 కోట్లతో దీనికి సంబంధించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ చేతుల మీదకి అయితే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం స్క్రీన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇదే స్క్రీన్ మీద అయితే మాత్రం ఇదే స్క్రీన్ నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగం బహిరంగ సభ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణం నుంచి అయితే మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జన సైనికులు జనసేన నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మొత్తం మీద 3,050 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు డిసెంబర్ 20 అంటే ఈ రోజు పెరవల్లో అయితే మాత్రం దీనికి కార్యరూపం దాల్చనుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నుంచి ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి సమీపం నుంచి గోదావరి జిల్లాలో శుద్ధి చేసి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా తదితర 5 జిల్లాలకు 23 నియోజకవర్గాలకు 66 మండలాలకు అయితే మాత్రం ఈ తాగునీరు అందిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈస్ట్ గోదావరి 11 నియోజకవర్గాలు మొత్తం 32 మండలాల్లో 39.64 మంది ప్రజలకు 1,400 కోట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి 12 నియోజకవర్గాలు 34 మండలాలు అయితే మాత్రం 28,18,000 ప్రజలకు తాగునీరు సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ ప్రాజెక్టు ద్వారా అయితే మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదేమిటి గోదావరి డెల్టా ప్రాంతంలో మొత్తం ఈ బహుత్కరమైన ప్రాజెక్టు గతం మునుపెన్నడూ కూడా జరగలేదు. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం కార్యరూపం దాల్సినది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రాజెక్టు సంబంధించిన శంకుస్థాపన పనులన్నీ కూడా మొత్తం కూడా చేస్తున్నారు. మరి కొన్ని 2 గంటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇదే సభా ప్రాంగణానికి అయితే రానున్నారు. దీనికి సంబంధించి మొత్తం మీద దీని నుంచి ఈ శంకుస్థాపన అనంతరం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏపీ జనసేన కేడర్ని ఉద్దేశించి అయితే మాత్రం ప్రసంగం చేయండి. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం ఫామ్ అయిన 18 నెలలు గడుస్తుంది. 18 నెలల్లో సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేసాం, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి, ఏం అభివృద్ధి జరిగాయి అనే దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరి కొద్దిసేపట్లో ఇదే ప్రాంగణం నుంచి అయితే మొత్తం తెలుపనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా మొత్తం ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మీరు పవన్ కళ్యాణ్ మీటింగ్ వచ్చారా? పవన్ కళ్యాణ్ మీటింగ్ ఇంకా మీటింగ్ 2 గంటలకి మీరు ముందుకు వచ్చారు. మేము ముందుగా అడ్వాన్స్ గా వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాటర్ స్కీమ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీరు వాటర్ సమస్య ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ఉండరాజవరం మండలం రెడ్డి చెరువు, నిడదవోలు నియోజకవర్గం. ఎన్నో ఏళ్లుగా మీరు ఇబ్బంది పడుతున్న తాగునీటి సమస్యను ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేర్చనున్నారు. ఇవాళ నెరవేర్చనున్నారు. చెప్పండి. మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. ఏదైతే మాకు నిడదోలు నియోజకవర్గం, పెరవల మండలం, కాకరపూర్ గ్రామం మాది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల మట్టి చాలా మంది ఇబ్బందులు పడుతున్న తాగునీరు సమస్యని తీర్చడానికి కూటమి ప్రభుత్వం అలాగే మోదీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి, ఇంత అభివృద్ధి చేయడానికి ఈ ఎంతో మంది నాయకులు వచ్చారు. ప్రభుత్వాలు బారే ఎప్పుడు కూడా ఇటువంటి తాగునీరు మీద సమస్య మీద చాలా ఉన్నదండి. మాకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో తాగునీరు చాలా వాటర్ ఉన్నా కానీ ఈ సమస్యని మేము అధిగమించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. అంచేత ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ కూటమి ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉన్నామని. పవన్ కళ్యాణ్ గారు మీ ఊర్లో మంచి చెప్పు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చింది. రైట్ కమేష్, థ్యాంక్ యూ.